హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. సో అప్డేట్స్ వచ్చేసి నిన్న జరిగిన టీమ్ ఛాంపియన్ వెబినార్లో డిలన్ సార్ చాలా పాయింట్స్ అనేవి షేర్ చేసుకోవడం జరిగింది. అందులోకి వెళ్ళి ఫ్యూ పాయింట్స్ ఆల్సో షేర్ చేసుకోబోతున్నా. అండ్ $93 గురించి అండ్ జీరో ఫౌండర్ గురించి మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. సో ఫౌండర్స్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కంపల్సరీ ఈ వీడియో మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఎస్, ఫస్ట్ పాయింట్ వచ్చేసి టికెట్ రైజింగ్ గురించి మనము మాట్లాడుకోవాలంటే జస్ట్ మీరు ఒక సింగిల్ టైం మాత్రమే టికెట్ రేస్ చేయండి ఫౌండర్స్. అది ఎలా చేయాలి, ఏ ఇష్యూకి ఎలా చేయాలి అనేది ఆల్సో నేను నిన్న లైవ్లో అనేది షేర్ చేసుకోవడం జరిగింది. ఎవరైనా లైవ్ వాచ్ చేయకపోతే వాచ్ చేయండి, ఫుల్ క్లారిటీ ఉంటుంది మీకు. ఒకవేళ మీరు మల్టిపుల్ టైమ్స్ టికెట్ రేస్ చేసినట్టయితే ఆ టికెట్ అనేది క్లోజ్ అవుతుంది. ప్రజెంట్ ఆన్వర్డ్స్ మన సపోర్ట్ టీమ్ అనేది చాలా యాక్టివ్ ఉంది అండ్ చాలా క్యూరియాసిటీగా వర్క్ చేయడం జరుగుతుంది. మీరు ఏ క్వశ్చన్ రేస్ చేసినా, వాళ్ళకు ఏ టికెట్ రేస్ చేసినా వాళ్ళు మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాతనే టికెట్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ అది అలానే పెండింగ్ ఉంటుంది. ఒకవేళ మీ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే, ఒకవేళ మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే ఓకే, ప్రాబ్లమ్ సాల్వ్డ్ అని మీరు రిప్లై ఇస్తే అది క్లోజ్ చేయడం జరుగుతుంది. బట్ ఆటోమేటికలీ మాత్రం టికెట్ క్లోజ్ కాదు. అండ్ ఈ మిస్టేక్ చేయకూడదు. 2 times 3 times మీరు రేస్ చేసుకుంటే ఇది మన మిస్టేక్, ఆటోమేటిక్ టికెట్ అనేది క్లోజ్ అయిపోతుంది, మీ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఈ పాయింట్ మీకు క్లారిటీ రావచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మన అమౌంట్ ఐడి యాక్టివ్ అవ్వట్లేదు. అయితే ఐడి యాక్టివ్ కాని సమయంలో మనం ఏం చేస్తున్నామంటే ట్రాన్సాక్షన్ నంబర్ కోసము బ్యాంక్ దగ్గరికి విజిట్ అవుతున్నాము. అలాగే విజిట్ అయి ఓన్లీ ట్రాన్సాక్షన్ నంబర్ తీసుకుంటలేము, మనం ఒక కంప్లైంట్ ఆల్సో పెట్టొస్తున్నాము. స్వాన్సో ఈ మర్చెంట్ త్రూ అలా కట్ అయింది, ఆన్ పైసకు అలా కట్ అయింది, అమౌంట్ రిటర్న్ ఇవ్వండి అని మీరు కంప్లైంట్ చేసి వస్తారు. సో అలా మీరు బ్యాంక్ దగ్గరికి విజిట్ అయ్యేసరికి ఏమవుతుందంటే ఆ బ్యాంక్ కూడా ఏం చేస్తాడు, ఈ మర్చెంట్ ఏదైతే ఉందో ఆన్ పైస్ మర్చెంట్, సో దీని మీద ఒక కంప్లైంట్, ఒక టికెట్ అనేది రేస్ చేయడం జరుగుతుంది. స్వాన్సో ఈ బ్యాంక్ నుంచి ఇలా కట్ అయింది, స్వాన్సో ఈ మర్చెంట్ అలా కట్ చేసుకొని అమౌంట్ రిటర్న్ ఇవ్వలే అని టికెట్ రేస్ చేసుకుంటుంది. అండ్ పాసిబుల్ అయితే మీ కట్ అయిన అమౌంట్ ఆ బ్యాంక్ ఆల్సో మీకు పే చేయడం జరుగుతుంది. ఆ బ్యాంక్ వచ్చేసి మీకు పే చేసేస్తుంది, మీ $93 మీకు పే చేస్తుంది. బట్ ఆ బ్యాంక్ వచ్చేసి తర్వాత ఛార్జ్ బ్యాక్ వేస్తుంది మన కంపెనీ మీద. ఛార్జ్ బ్యాక్ ఎంత అంటే మనది $93 కట్ అయితే $500 to $800 మీ పర్ ఐడి మీద ఛార్జ్ బ్యాక్ వేస్తుంది. అలా ఛార్జ్ బ్యాక్ వేయడం త్రూ ఏమవుతుందంటే మన కంపెనీ ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ రూమర్స్ అనేవి ఆల్సో క్రియేట్ అయితే స్వాన్స్ వాళ్ళు అక్కడ టికెట్ రేస్ చేసుకుంటారు. సో ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి ఫౌండర్స్, ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది కంపెనీ. కాబట్టి మనం టికెట్ రేస్ మాత్రమే చేయాలి. బ్యాంక్ దగ్గరికి విజిట్ అయితే ఓన్లీ మన ట్రాన్సాక్షన్ నంబర్ తీసుకోవాలి. అండ్ మీ మొబైల్ నెట్వర్క్ బ్యాంకింగ్లో మీకు ఉంటుంది ట్రాన్సాక్షన్ నంబర్, అది ఆల్సో తీసి మీరు ఇవ్వచ్చు. బట్ అక్కడ ఓన్లీ ట్రాన్సాక్షన్ నెంబర్ ఇచ్చి కంప్లైంట్ మాత్రం ఇవ్వకండి, స్వాన్స్ అని మీరు చెప్పకండి. ఇంతకుముందు సపోర్ట్ వచ్చేసి ప్రతి ఒక్క మెసేజ్లో, క్లోజ్ అయిన మెసేజ్లో బ్యాంకుకు విజిట్ చేయమని చెప్పేది. బట్ ఇప్పుడు అలా చెప్పదు, బికాస్ ఒక ప్రాపర్ గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది టెక్ టీమ్కి. సో ఈ పాయింట్ ఆల్సో క్లియర్ ఫౌండర్స్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి $93 అనేవి ఎక్స్పైర్ అవ్వబోతుంది. ఇంకా 10 daysలో ఎక్స్పైర్ అయిపోద్ది, 9 or 10 daysలో ఎక్స్పైర్ అయిపోద్ది. ఆఫ్టర్ దట్ ఆ $93 కాకుండా $143కి ఇంక్రీజ్ అవుతుంది. సో $50 అనేది మనము లాస్ కావడం జరుగుతుంది. సో ఒకవేళ ఆఫ్టర్ 31st తర్వాత ఇంక్రీజ్ అయితే మనము ప్యాకేజ్ బై చేసుకోవాలంటే $143 ఇంకా డిఫరెంట్ ప్యాకేజెస్ మేబీ ఉండొచ్చు, బట్ ఎక్కువ మొత్తంలోనే ఉంటుంది. బట్ $93 ఆఫర్ రూపంలో మాత్రం మనకు ఉండదు. సో ఫౌండర్స్, నా సజెషన్ వచ్చేసి మీకు ప్యాకేజెస్ బై చేసుకోండి $93 తోటి. ఈ 9 daysలో కంప్లీట్ చేసుకోండి, మీకే మంచిది. $50 అనేవి సేవ్ అవుతుంది. అండ్ మీరు వరీ కావచ్చు, సో నేను ఫస్ట్ సైకిల్లో 16 లోపల చేసుకోలే, ఎప్పుడు చేసుకుంటే బెనిఫిట్ ఉంటుందా లేదా అని. ఎస్ ఫౌండర్, ఎందుకు ఉండదు, ఎప్పుడైనా సరే మనము ప్యాకేజెస్ బై చేయాల్సిందే, ఎప్పుడైనా సరే చేయాల్సిందే. సో మీరు ఇప్పుడు చేసుకుంటే సెకండ్ సైకిల్ ఉంటుంది కదా, ఆ సెకండ్ సైకిల్లో ముందంచనలో ఉంటారు. సో ఇక్కడ ఆన్ పైస్లో ట్రాఫిక్ ఎలా సేట్ చేయడం జరుగుతుంది అంటే సైకిల్ రూపంలో సేట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 days ఒక సైకిల్, ఒక 10 days ఒక సైకిల్ అలా ఉంటుంది. ప్రెసెంట్ ఇంకా స్టార్ట్ కాలే, రానున్న రోజుల్లో మార్కెటింగ్ క్యాంపెయిన్ సైకిల్ త్రూ స్టార్ట్ అవ్వబోతుంది. సో మీరు ఆ ఫస్ట్ సైకిల్లో కాకుండా ఈ సెకండ్ సైకిల్లో ఉంటారు ఫౌండర్స్, కాబట్టి బై చేసుకోండి. అండ్ ఆ సెకండ్ సైకిల్లో ముందంచనలో ఉంటారు. సెకండ్ సైకిల్ మ్యాక్సిమము పెయిడ్ కస్టమర్ రావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. బికాస్ ఈ టైం వచ్చేసి
వైరాలిటీ టైం వైరల్ అయినప్పుడు వాళ్ళు కంపెనీ గురించి వాళ్ళు తెలుసుకుని వాళ్ళు ఆల్సో కొనుక్కోవడం జరుగుతుంది. ప్యాకేజెస్ బై చేసుకున్న వాళ్ళకు సో పెయిడ్ కస్టమర్స్ రావచ్చు. కాబట్టి మీరు మిస్ చేసుకోకండి ఆపర్చునిటీ. ఒకవేళ మీ దగ్గర ప్రజెంట్ కార్డ్ అవైలబుల్ లేకపోతే సో యాస్టీస్గా ఒక 4-5 డేస్ మనకు ఈ కార్డ్ అలానే ఉంటుంది. ఆఫ్టర్ దట్ రూపే కార్డ్ ఆల్సో రావడం జరుగుతుంది. రూపే కార్డ్ త్రూ బై చేసుకోవచ్చు. సో ఈ లోపల మీరు బై చేసుకోవాలంటే నేను ఆల్వేస్ ఒక నంబర్ ఇస్తున్నా, ఆ నంబర్కి కాంటాక్ట్ ఓన్లీ మెసేజ్ మాత్రం చేయండి. సో వాళ్ళు బై చేసి ఇస్తారు. సో ఆ నంబర్ నేను స్క్రీన్లో ఆల్సో ప్లే చేస్తున్నా, 7997778343. కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ బై చేసుకోండి ఫౌండర్స్. సో ఇక్కడ 1 పాయింట్ గుర్తుకొస్తుంది నాకు, ఎప్పుడైతే మీరు జీరో అని చెప్తారో అప్పుడు హీరో అనే గుర్తుకొస్తుంది. ఈ మాట మనము ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నాము, మనము జీరో కాదు హీరో అని. సో లాస్ట్ జరిగిన రాబ్ వెబినార్లో యాషిమ్ ఫరీద్ సార్ అదే చెప్పడం జరిగింది కదా. సో ప్రతి ఒక్కరికి నేను హీరో లాగా చూడబోతున్నా అని చెప్పడం జరిగింది. సో అక్కడ హీరో లాగా చూడబోతున్నా అంటే అక్కడ ఇన్ ది సెన్స్ సో మనకు మంచి మంచి ప్రాఫిట్ ఇస్తుండు అండ్ ఇవ్వబోతుండు అండ్ రానున్న రోజుల్లో మన ఫ్యూచర్ ఏంది, ఆ మార్కెటింగ్ త్రూ వచ్చే బెనిఫిట్స్ ఏంది. సో ఇవన్నీ యాషిమ్ ఫరీద్ సార్కి తెలుసు కదా, తెలుసు కాబట్టి ఆ మాటలు అంటాడు యాషిమ్ ఫరీద్ సార్. అండ్ ప్రజెంట్ మనము 4 పిల్లర్స్ అనేవి కంప్లీట్ చేయడం జరుగుతుంది. లాస్ట్ పిల్లర్లో ఉన్నాము. ఆ లాస్ట్ పిల్లర్ గురించి ఒక చిన్న హింట్ కూడా ఇవ్వలే మనకు, ఒక గేమ్ చేంజింగ్ పిల్లర్, ఒక చిన్న హింట్ కూడా ఇవ్వలే. సో హింట్ ఇవ్వలేదంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, అది టోటల్లీ కంప్లీట్ అయినప్పుడే వచ్చి మనకు అనౌన్స్ చేయడం జరుగుతుంది ఫౌండర్స్. సో మీరు జీరో అని ఫీల్ కాకండి, వాట్ అబౌట్ జీరో అని కామెంట్లో పెట్టకండి. సో మనం అందరం హీరో. సో మీరు ప్యాకేజ్ కొని ఉంటే సో ట్రాఫిక్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీ డౌన్లో ఆల్సో రావడం జరుగుతుంది. సో మీరు అప్పుడు ఏమో టీం ఉన్న ఫౌండర్ అవుతారు. ఇక్కడ జీరో ఎవరు కాదు ఫౌండర్స్, బట్ టైం టు టైం కంపెనీ ఏమైతే చెప్తుందో అది మనము చేసుకోవాలి. అండ్ ఫౌండర్స్ ఎనీ టైంలో అప్డేట్స్ రావచ్చు, బ్యాక్ ఆఫీస్ మీద ఫోకస్ చేయండి. బికాస్ మంత్ ఎండ్ సో ఈ జనవరిలో మనకు చాలా జరగాలి. విత్డ్రాల్ ఆల్సో రావాలి. విత్డ్రాల్ గురించి ఆల్సో మనకు అతి త్వరలో క్లారిటీ రాబోతుంది యాషిమ్ ఫరీద్ సార్ నుంచి. లెట్స్ వెయిట్ అండ్ సీ ఏం సేవ్ చేసుకుంటాడు. నెక్స్ట్ వెబినార్లో మనకు యాషిమ్ ఫరీద్ సార్ రావచ్చు. మేబీ నెక్స్ట్ వెనస్డే ఆల్సో యాషిమ్ ఫరీద్ సార్ రావచ్చు. సో ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇది. సో ఈ వీడియో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. We are so in it to win it, signing up on Passive Krishna.